హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్లో రెండవ రకము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్. మొదటి రకము సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రీవియస్ క్లాస్లో చూసారు కదా. ఈ క్లాస్లో రెండవ రకము అయినటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో S2 వాక్యాలను వాడతారు. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ S2 వాక్యాలు. అర్థమైందా రన్నర్స్? S2 వాక్యాలు అంటే ఏమిటి? అన్నీ అయిపోయిన పనులను గురించి తెలుపుతాయి ఈ S2 వాక్యాలు కదా. S2 అంటే ఏమిటి? S2లో ఏ వర్బ్ని యూజ్ చేస్తారు? డిడ్ అనే వర్బ్ని యూజ్ చేస్తారు. డిడ్ అంటే ఏమిటి? అన్నీ అయిపోయిన పనులను గురించి తెలుపుతాయి కదా. S2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే పాస్ట్లో జరిగిపోయిన పనులను గురించి తెలుపుతాయి ఈ S2 వాక్యాలు. వాక్యాలు ఎలా ఉండాలి? స్టాప్లో ఉండాలి. వాక్యాలు స్టాప్లో ఉంటూ అది పాస్ట్లో జరిగింది అని చెప్పడాన్ని ఈ S2 వాక్యాలు అని అంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, తిన్నాను అనేది వాక్యం స్టాప్లో ఉంది. ఆల్రెడీ ఆ పని జరిగిపోయింది. సో S2 వాక్యం అవుతుంది. నేను నడిచాను అంటే ఆల్రెడీ నడిచేశాను కాబట్టి అది కూడా S2 వాక్యం అవుతుంది. వాక్యం అనేది స్టాప్లో ఉంది కదా. నడిచేశాను, ఆల్రెడీ నడుస్తూ లేను, ఆల్రెడీ నడిచేశాను. సో వాక్యం అనేది స్టాప్లో ఉంది. ఇలా వాక్యాలు స్టాప్లో ఉంటూ ఆల్రెడీ అయిపోయిన పని గురించి తెలుపుతాయి ఈ S2 వాక్యాలు. స్టాప్ పాస్ట్ టెన్స్ వాక్యాలు. S2 అంటే ఏమిటి? స్టాప్ పాస్ట్ టెన్స్ వాక్యాలు. పర్టికులర్ టైం అంటే ఆ పని ఎప్పుడైపోయింది అని కూడా చెప్పవచ్చును ఈ S2 వాక్యాల్లో. అదే కదా, S2 వాక్యాలు అంటే ఏమిటి? స్టాప్ పాస్ట్ టెన్స్. అంటే పాస్ట్ వాక్యాల గురించి చెప్పేటప్పుడు పాస్ట్ వర్డ్స్ని కూడా, పాస్ట్ టైమింగ్స్ని కూడా చెప్తాం కదా. అంటే ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, 2 days ago, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్ అని. అంటే పాస్ట్ టెన్స్ వాక్యాలకు పాస్ట్ టైమింగ్స్ని చెప్తామన్నమాట. సో పర్టికులర్ టైంని కూడా చెప్తాము. ఆల్ డిడ్ యాక్షన్స్ ఎక్స్ప్రెసింగ్ టైమింగ్స్, అంతే కదా. ఆల్ డిడ్ యాక్షన్స్, అదేవిధంగా ఆల్ డిడ్ యాక్షన్స్ ఎక్స్ప్రెసింగ్ టైమింగ్స్ అంటే పాస్ట్ టైంని కూడా చెప్తాము. ఏ టైంలో జరిగింది ఆ పని అని కూడా చెప్పవచ్చును. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ అంటే V2 వర్బ్ కదా. ప్రీవియస్ క్లాస్లో V1 వర్బ్ ఏం తీసుకున్నాం? V1 V5 వర్బ్స్ డూ డస్ అని తీసుకున్నాం. సో ఈ క్లాస్లో డిడ్ అనే V2 వర్బ్ని తీసుకున్నాము. సబ్జెక్ట్ ప్లస్ V2 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. S2 వాక్యాలు ఈజ్ నథింగ్ బట్ సింపుల్ పాస్ట్ టెన్స్. అర్థమైందా లర్నర్స్? ఈ V2 వర్బ్ అనేది డిడ్ అనే వర్బ్ ఎనీ పర్సన్, ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. పర్టికులర్గా ఫస్ట్ పర్సన్ సింగులర్కే, సెకండ్ పర్సన్ సింగులర్కే, థర్డ్ పర్సన్ సింగులర్కే, థర్డ్ పర్సన్ ప్లూరల్కే అంటూ కండిషన్ అంటూ ఏమీ లేదు. ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. వాక్యాలు పాస్ట్లో ఉండాలి. పాస్ట్లో ఉన్న వాక్యాలకు ఎనీ పర్సన్స్కైనా, ఏ పర్సన్కైనా, ఏ సబ్జెక్ట్కైనా ఈ V2 వర్బ్ను, ఈ డిడ్ను యూజ్ చేయవచ్చును. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క యూసేజ్ని తెలుసుకుందాం. అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని అనేది తెలుసుకుందాం. ఆల్ డిడ్ యాక్షన్స్, పాస్ట్ టెన్స్ అంటే అంతే కదా, అన్నీ అయిపోయిన పనులను గురించి తెలుపుతాయి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్. ఎగ్జాంపుల్గా కొన్ని వాక్యాలు చూద్దాం. ఐ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ, నేను ఆ కంపెనీలో పని చేశాను. అంటే ఆల్రెడీ ఆ పని జరిగిపోయింది కదా. ఆల్రెడీ నేను పని చేసేసాను ఆ కంపెనీలో అని వాక్యం యొక్క తెలుగు అర్థం. వాక్యం అనేది స్టాప్లో ఉంది, అదేవిధంగా ఆల్రెడీ పని జరిగిపోయింది కదా. ఈ వాక్యం అనేది స్టాప్లో ఉంది, రన్నింగ్లో అయితే లేదు. సో ఇది స్టాప్ వాక్యము. అందులోనూ ఈ వాక్యం అనేది పాస్ట్లో ఉంది. వర్క్డ్ అనేది V2 వర్బ్ని తెలుపుతుంది కదా, పాస్ట్ని తెలుపుతుంది. సో ఇది పాస్ట్ వాక్యం అవుతుంది. ఐని తెలుగులో నేను అని అంటారు. వర్క్డ్ని తెలుగులో ఏమంటారు? పని చేసేసాను లేదా పని చేశాను. ఇన్ దట్ కంపెనీ అనే దానికి తెలుగులో ఏమంటారు? ఆ కంపెనీలో అని అంటారు. నేను
ఆ కంపెనీలో పని చేశాను, వర్క్ చేశాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది ఈ స్ట్రక్చర్లో ఉందో లేదో చెక్ చేద్దాం. ఐ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ప్లస్ వర్క్డ్ అనేది ఏ వర్బ్ అవుతుంది, V2 వర్బ్ అవుతుంది. సో V2 వర్బ్ ప్లస్ ఇన్ దట్ కంపెనీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్. చూసారా, ఈ వాక్యము ఈ స్ట్రక్చర్లోనే ఉంది. సో ఏ సెంటెన్స్ అయినా సరే ఈ స్ట్రక్చర్లోనే ఉండాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఏ సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యం అయినా సరే ఈ స్ట్రక్చర్లోనే ఉండాలి. అర్థమైందా లర్నర్స్? ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. షీ ప్లేడ్ వీడియో. ఆమె వీడియోని ప్లే చేసేసింది, ప్లే చేసింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది స్టాప్లో ఉంది. ప్లేడ్ అనేది పాస్ట్ టెన్స్ను తెలుపుతుంది కాబట్టి ఇది పాస్ట్ వాక్యము, S2 వాక్యము. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ప్లేడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. వీడియో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ V2 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్లోనే ఉంది. వీ డ్రాంక్ హార్లిక్స్ ఇన్ ద మార్నింగ్. మేము మార్నింగ్ సమయంలో హార్లిక్స్ను తాగేశాము అని ఈ వాక్యం యొక్క అర్థము. ఆల్రెడీ తాగేశాము అని అర్థము. ఈ వాక్యము స్టాప్లో ఉంది. తాగేశాము అంటే స్టాప్లో ఉంది కదా, సో ఈ వాక్యము స్టాప్లో ఉంది. ఈ డ్రాంక్ ఆల్రెడీ తాగేశాము అనేది పాస్ట్ను తెలుపుతుంది కనుక ఇది పాస్ట్ వాక్యము, S2 వాక్యము, సింపుల్ పాస్ట్ టెన్స్. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. డ్రాంక్ అనేది V2 వర్బ్ అవుతుంది. హార్లిక్స్ ఇన్ ద మార్నింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ లవ్డ్ హరిణి. అతడు హరిణిని లవ్ చేశాడు, ఆల్రెడీ లవ్ చేసేసాడు. సో ఇది S2 వాక్యం అవుతుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. లవ్డ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. హరిణి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అతడు హరిణిని లవ్ చేసేసాడు, ఆల్రెడీ ఇది జరిగిపోయింది అని అర్థము. ఈ వాక్యం కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్లోనే ఉంది కదా. సబ్జెక్ట్ V2 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మై ఫ్రెండ్స్ గేవ్ స్వీట్స్ టు అస్. నా ఫ్రెండ్స్ మాకు స్వీట్స్ని ఇచ్చారు. ఎవరిచ్చారా ఈ స్వీట్స్ అంటే నా ఫ్రెండ్స్ మాకు స్వీట్స్ ఇచ్చారు అని అంటుంటారు కదా. ఎవరిచ్చారు ఈ స్వీట్స్ అంటే నా ఫ్రెండ్స్ నాకు స్వీట్స్ ఇచ్చారు అని అంటుంటారు కదా. అలాంటి సందర్భంలో ఈ వాక్యం యూజ్ అవుతుంది. మై ఫ్రెండ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. గేవ్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్వీట్స్ టు అస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యం కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే S2 వాక్యమే. గేవ్ అనేది V2 వర్బ్ కదా, V2 వర్బ్ పాస్ట్ని తెలుపుతుంది. ఈ వాక్యము స్టాప్లో ఉంది, సో S2 వాక్యం అవుతుంది. స్టాప్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఐ డిడ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ని చేశాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. డిడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. మై హోంవర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై ఫ్యామిలీ వెంట్ టు సినిమా హాల్. నా ఫ్యామిలీ సినిమా హాల్కు వెళ్ళారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మీ ఇంట్లో ఏంటి ఎవరు కనిపించడం లేదు అంటే మా వాళ్ళంతా సినిమాకి వెళ్ళారు అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. మై ఫ్యామిలీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. వెంట్ అనేది V2 వర్బ్ అవుతుంది. టు సినిమా హాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇది కూడా S2 వాక్యమే, స్టాప్ పాస్ట్ టెన్స్ వాక్యము. ఇంకా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది డిడ్ యాక్షన్ ఎక్స్ప్రెసింగ్ టైమింగ్స్ అంటే పాస్ట్లో టైమింగ్స్ని తెలపడం అన్నమాట కదా. ఆల్ డిడ్ యాక్షన్స్ ఎక్స్ప్రెసింగ్ టైమింగ్స్ అంటే పాస్ట్లో మనం ఏ టైంలో ఆ పని చేసాము అని చెప్పడము. ఐ బాట్ న్యూ ఫోన్ ఎస్టర్డే. నేను కొత్త ఫోన్ కొన్నాను నిన్న అని అర్థము. నిన్న నేను కొత్త ఫోన్ కొన్నాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, బాట్ అనేది V2 వర్బ్ అవుతుంది. న్యూ ఫోన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎస్టర్డే అనేది టైమింగ్ను తెలుపుతుంది. చూసారా, ఇక్కడ పని ఏమో అయిపోయింది, డిడ్ యాక్షన్స్ అంటే పని ఏమో అయిపోయింది. ఎక్స్ప్రెసింగ్ టైమింగ్స్ అంటే టైమింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము.
ఎస్టర్డే అనేది పాస్ట్ టైంను తెలుపుతుంది. ఈ వాక్యం అనేది డిడ్ యాక్షన్ను తెలుపుతుంది. అంటే ఆల్రెడీ పని జరిగిపోయిన దాని గురించి తెలుపుతుంది. వీ లివ్డ్ ఇన్ అమెరికా ఇన్ 2000. మేము అమెరికాలో నివసించాము. ఎప్పుడు? 2000లో. మేము 2000లో అమెరికాలో నివసించాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. లివ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఇన్ అమెరికా ఇన్ 2000 అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. 2000 అనేది మనకు టైంను తెలుపుతుంది, పాస్ట్ టైంను తెలుపుతుంది. మై రిలేటివ్ డైడ్ లాస్ట్ ఇయర్. నా రిలేటివ్ లాస్ట్ ఇయర్లో చనిపోయారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై రిలేటివ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, డైడ్ అనేది V2 వర్బ్ అవుతుంది, లాస్ట్ ఇయర్ అనేది పాస్ట్ టైంను తెలుపుతుంది. వీ వెంట్ టు సినిమా దిస్ సండే. ఈ సండే మేము సినిమాకు వెళ్ళాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వెంట్ అనేది V2 వర్బ్ అవుతుంది. టు సినిమా దిస్ సండే అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. దిస్ సండే అనేది పాస్ట్ టైంను తెలుపుతుంది. ఐ సెడ్ అబౌట్ దట్ డే బిఫోర్ ఎస్టర్డే. డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్న లేక మొన్న అని అర్థము. మొన్న నేను దాని గురించి చెప్పాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. సెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అబౌట్ దట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అబౌట్ దట్ డే బిఫోర్ ఎస్టర్డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. డే బిఫోర్ ఎస్టర్డే అనేది పాస్ట్ టైంను తెలుపుతుంది. మై ఫాదర్ సేల్ టు ఆస్ట్రేలియా ఇన్ లాస్ట్ వీక్. మా ఫాదరు లాస్ట్ వీక్లో ఆస్ట్రేలియాకు ఓడలో వెళ్ళాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై ఫాదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, సేల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. టు ఆస్ట్రేలియా ఇన్ లాస్ట్ వీక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. లాస్ట్ వీక్ అనేది పాస్ట్ టైంను తెలుపుతుంది. ఐ వర్క్డ్ అంటిల్ 8 PM. నేను 8 గంటల వరకు పని చేశాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. వర్క్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అంటిల్ 8 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. 8 PM అనేది ఇక్కడ టైంను, పాస్ట్ టైంను తెలుపుతుంది. వీ స్టడీడ్ ఫర్ అవర్స్. మేము గంటలు తరబడి చదివాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మేము గంటలు చదివాము అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. వీ స్టడీడ్ ఫర్ అవర్స్. మేము గంటలు తరబడి చదివాము అని అర్థము. కొన్ని గంటలు చదివే వాళ్ళం మేము అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. స్టడీడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఫర్ అవర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ లివ్డ్ ఇన్ ఆఫ్రికా ఫర్ 8 years. నేను ఆఫ్రికాలో 8 years నివసించాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. లివ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఇన్ ఆఫ్రికా ఫర్ 8 years అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ డిడ్ మై హోంవర్క్ ఆఫ్ ఎస్టర్డే లేదా ఎస్టర్డేస్ హోంవర్క్ అయినా అనవచ్చును. ఐ డిడ్ మై ఎస్టర్డేస్ హోంవర్క్ అయినా అనవచ్చును. ఐ డిడ్ మై హోంవర్క్ ఆఫ్ ఎస్టర్డే అంటే ఎస్టర్డే యొక్క హోంవర్క్ను నేను చేశాను అని అర్థము. నేను ఎస్టర్డే హోంవర్క్ను చేశాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. డిడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. మై హోంవర్క్ ఆఫ్ ఎస్టర్డే లేదా ఎస్టర్డేస్ హోంవర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ స్టడీడ్ ఇన్ దట్ కాలేజ్ ఇన్ 2012. నేను 2012లో ఆ కాలేజీలో చదివాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. స్టడీడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఇన్ దట్ కాలేజ్ ఇన్ 2012 అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను ఇంటర్ 2012లో ఆ కాలేజీలో చదివాను అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. ఐ స్టడీడ్ ఇన్ దట్ కాలేజ్ ఇన్ 2012. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు అని అంటే అన్నీ అయిపోయిన పనులను గురించి తెలుపుతాయి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్. అదేవిధంగా అయిపోయిన పనులు ఏ టైంలో జరిగాయి అనేది కూడా తెలుపుతాయి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యాలు.
ఎస్ టూ వాక్యాలు నథింగ్ బట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ నథింగ్ బట్ ఎస్ టూ వాక్యాలు. అర్థమైందా లర్నర్స్? ఎస్ టూ వాక్యాలు అంటే ఏమిటి? స్టాప్ పాస్ట్ వాక్యాలు కదా. అంటే పాస్ట్లో స్టాప్ అయిన వాక్యాలను గురించి తెలుపుతాయి ఈ ఎస్ టూ వాక్యాలు. ఎస్ టూ వాక్యాలు అంటే ఏమిటి? అన్నీ అయిపోయిన పనులను గురించి తెలుపుతాయి ఎస్ టూ వాక్యాలు. అదేవిధంగా అవి ఏ టైంలో ఏ పర్టికులర్ టైంలో, ఎస్టర్డే అయిందా, డే బిఫోర్ ఎస్టర్డే అయిందా, లేకపోతే ఏ టైంలో అయ్యింది అనేది కూడా చెప్తాయి. అంటే పాస్ట్ వాక్యాలలో పాస్ట్ టైమింగ్స్ని వాడాలన్నమాట. అర్థమైందా లర్నర్స్? ఎప్పుడైనా సరే పాస్ట్ వాక్యాలు వాడేటప్పుడు పాస్ట్ టైమింగ్స్ని వాడాలి. పాస్ట్ టైమింగ్స్ని వాడాలి. పాస్ట్ టైమింగ్స్ కొన్ని చూద్దాం. పాస్ట్ టైంని ఏవేవి ఎక్స్ప్రెస్ చేస్తాయో కొన్ని చూద్దాం. లాస్ట్ వీక్ అనేది కూడా పాస్ట్ టైంని తెలుపుతుంది. లాస్ట్ సండే, 2 days బ్యాక్, 2 days ఎగో, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్, ఇవన్నీ పాస్ట్ టైమింగ్స్ అనమాట. అర్థమైందా లర్నర్స్? ఇవన్నీ పాస్ట్ టైమింగ్స్ అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు పాస్ట్ టైమింగ్స్ని వాడాలి. ఈ డిడ్, ఈ V2 వర్బ్ అనేది పాస్ట్ వాక్యాలని తెలుపుతుంది కనుక పాస్ట్లో ఏ సబ్జెక్ట్కైనా మీరు ఈ V2 వర్బ్ని యూస్ చేయవచ్చును. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ V2 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏ సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యం అయినా సరే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్లోనే ఉండాలి. అర్థమైందా లర్నర్స్? ఏ పాస్ట్ టెన్స్ వాక్యం తీసుకున్నా సరే, ఏ ఎస్ టూ వాక్యం తీసుకున్నా సరే ఈ ఫార్మాట్లోనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.